హైదరాబాద్ లో ట్రాఫిక్ కష్టాలు తీర్చడం కోసం మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుంది. ఇవాళ ఆరంగా జూ పార్క్ ఫ్లైఓవర్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. 4 కిలోమీటర్ల పొడవు 23 మీటర్ల వెడల్పుతో 6 లైన్లు ఉన్న ఈ ఫ్లైఓవర్ ను 799 కోట్ల రూపాయలతో జీహెచ్ఎంసీ నిర్మించింది. తాడ్బంద్ జంక్షన్, దానమ్మ హాట్స్, శాస్త్రీపురం, హసన్ నగర్, శివరాంపల్లి జంక్షన్ల దగ్గర ట్రాఫిక్ చిక్కులు లేకుండా ఫ్లైఓవర్ పై నుంచి ఈజీగా ట్రావెల్ చేయవచ్చు. ఫ్లైఓవర్ ఓపెన్ తర్వాత బెంగళూరు హైవే నుంచి సిటీ లోపలికి ఈజీ ఎంట్రీ ఉంటుంది. మార్చి 31 లోపు గ్రూప్ 1 నియామకాలు పూర్తి చేస్తామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఏడాదిలోని 55,000 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలను చేపట్టామన్నారు. హైదరాబాద్ ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం భట్టీతో కలిసి రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకంలో భాగంగా చెక్కులు పంపిణీ చేశారు. మెయిన్స్కు ఎంపికైన 20 మంది అభ్యర్థులకు ₹1,00,000 చొప్పున చెక్కులు అందజేశారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీని అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు కుట్రలు చేశాయని విమర్శించారు. ఇక కోర్టుల అండతో వారి కుట్రలను ఛేదించామన్నారు రేవంత్. జాతీయ రాజకీయాల్లో తెలుగువారి పాత్ర సన్నగిల్లుతోందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హైదరాబాద్ హెచ్ఐసిసిలో జరిగిన 12వ ప్రపంచ తెలుగు సౌమాఖ్య మహాసభలకు ఆయన హాజరయ్యారు. ప్రపంచంలోనే అత్యధికంగా మాట్లాడే రెండో భాష తెలుగన్నారు. సినిమా రంగంలో తప్ప ఏ రంగంలోనూ తెలుగు వాళ్ళు రాణించలేకపోతున్నారన్న రేవంత్ అభివృద్ధిలో తెలుగు రాష్ట్రాల మధ్య పోటీ కాదన్నారు. ప్రపంచంతో 2 రాష్ట్రాలు పోటీ పడే సత్తా ఉన్నాయని చెప్పారు. విదేశాల్లో ఉన్న తెలుగు వ్యాపారవేత్తలు పెట్టుబడులతో రాష్ట్రానికి రావాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ మాతృభాషలో మాట్లాడడం అలవాటు చేసుకోవాలన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. హైదరాబాద్లో హెచ్ఐసిసి నోవోటెల్లో జరిగిన ప్రపంచ తెలుగు సమాఖ్య 12వ ద్వైవార్షిక ముగింపు మహాసభలో వెంకయ్య పాల్గొన్నారు. మాతృభాషపై అందరూ మమకారం పెంచుకోవాలన్నారు. ప్రతి భాషకు ఒక ప్రత్యేకత ఉంటే తెలుగు భాష మాత్రం విలక్షణమైందన్నారు. ఇక సందర్భానుసారంగా దిశానిర్దేశంగా ఎన్నో సామెతలు తెలుగు భాషలో ఉన్నాయన్నారు వెంకయ్యనాయుడు. ఎవరు అడ్డుపడ్డా ఎన్ని కుట్రలు చేసినా రైతు భరోసా ఇచ్చి తీరుతామన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరుతో భూమి లేని పేదలకు ఏటా 12,000 ఇస్తామని మాటిచ్చారు. వరంగల్ జిల్లాలో పర్యటించిన బట్టి గీసుకొండలో 8,40,00,000తో నిర్మించనున్న కేవీ విద్యుత్ సబ్స్టేషన్ కు శంకుస్థాపన చేశారు. రైతుల తరపున కాంగ్రెస్ ప్రభుత్వం నిలబడుతుందని చెప్పారు. ఇక గురుకులాల్లో విద్యార్థుల భవిష్యత్ రేపటి తెలంగాణ భవిష్యత్ అన్నారు బట్టి విక్రమార్క. బీబీనగర్ లో గురుకులాలను సందర్శించిన డిప్యూటీ సీఎం విద్యార్థులకు అందుతున్న డైట్ ను అడిగి తెలుసుకున్నారు. ఆర్థిక ఇబ్బందులున్న పిల్లల కోసం 40% డైట్ ఛార్జీలు పెంచామన్నారు బట్టి. 2 ఏళ్లలో 65వ జాతీయ రహదారిని 6 లైన్లుగా అభివృద్ధి చేస్తామన్నారు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కేంద్ర మంత్రి గడ్కరీతో మాట్లాడి 6 లైన్ల రోడ్డు విస్తరణకు ఒప్పించారని తెలిపారు. నల్గొండ జిల్లా చిట్యాలలో జరిగిన రోడ్డు భద్రతా వారోత్సవాల్లో పాల్గొన్నారు. చిట్యాల, పెద్ద కాపర్తి, చౌటప్పల్ దగ్గర ఎక్కువ బ్లాక్ స్పాట్లు ఉన్నాయన్నారు. ప్రత్యామ్నాయ చర్యలు చేపడతామన్నారు కోమటిరెడ్డి. తాను ఎంత సున్నితమో అంత కఠినంగా ఉంటానన్నారు మంత్రి సీతక్క. డీపీఓలు తప్పులను సరిదిద్దుకొని విధుల్లో వేగం పెంచాలన్నారు. ఇక హైదరాబాద్లో డీపీఓలతో సమావేశమైన సీతక్క గ్రామీణ ప్రాంతాల సమస్యల పరిష్కారంపై దిశానిర్దేశం చేశారు. పంచాయతీరాజ్ శాఖను తాను ఫ్యామిలీగా భావిస్తానన్నారు. ఇక పల్లెలను ప్రగతి పదంలో నిలపవలసిన బాధ్యత డీపీఓలదే అన్నారు. డీపీఓలతో ప్రతి నెల సమీక్ష సమావేశం నిర్వహించి పనుల పురోగతిని పర్యవేక్షిస్తామన్నారు. తెలుగు భాషను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. తెలుగును ప్రోత్సహించడానికి ఇందిరాదత్ ప్రత్యేకంగా కృషి చేస్తున్నారని కొనియాడారు. చదువుకునే రోజుల్లో తెలుగుపై పెద్ద ఆసక్తి చూపలేదని, రాజకీయాల్లోకి వచ్చాక తెలుగు మాట్లాడడం నేర్చుకున్నానన్నారు వివేక్. ఇంట్లో ఖచ్చితంగా తెలుగులో మాట్లాడాలని చెప్తున్నానన్నారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఇవాళ ఏసీబీ విచారణకు హాజరు కానున్నారు. ఉదయం 10:30కు హాజరు కావాలని ఈ నెల 3న ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఆయన్ని విచారించేందుకు ఏసీబీ అధికారులు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇప్పటివరకు సేకరించిన డాక్యుమెంట్లు, వివరాల ఆధారంగా కేటీఆర్ను ఏసీబీ అధికారులు ప్రశ్నించనున్నారు. రేపు విచారణకు రావాలని కేటీఆర్ను ఇప్పటికే ఆదేశించారు ఈడీ అధికారులు. హైదరాబాద్లోని పార్టీ హెడ్ ఆఫీసులో నేతలతో సమావేశమయ్యారు రాష్ట్ర బీజేపీ ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్. మీటింగ్లో బీజేపీ మండల అధ్యక్షుల ఎంపికపై చర్చించారు. ఇప్పటికే మండలానికి 3 పేర్లతో కూడిన జాబితా రెడీ అయింది. వీరిలో ఒకరిని ఖరారు చేయనున్నారు. ఇక సోమవారం వరకు మండల అధ్యక్షుల ఎంపిక పూర్తవుతుందన్నారు బీజేపీ నేతలు. సంక్రాంతి వరకు జిల్లా అధ్యక్షుల నియామకం పూర్తి చేస్తామని చెబుతున్నారు. ప్రజలను మోసం చేయడంలో కాంగ్రెస్ గురువు కేసీఆర్ అని, ఆయన బాటలోనే రేవంత్ ప్రభుత్వం నడుస్తుందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. రైతు భరోసా కింద ఒక్కో రైతుకు ఏడాది బకాయితో కలిపి ఎకరాకు 18,000 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇక స్థానిక సంస్థల్లో లబ్ధి పొందడానికి అప్పులు చేసి రైతు భరోసా చెల్లిస్తున్నారని ఆరోపించారు సంజయ్.
హైదరాబాద్లో మరో కొత్త అతిపెద్ద రైల్వే టెర్మినల్ అందుబాటులోకి రానుంది. చర్లపల్లి శాటిలైట్ రైల్వే టెర్మినల్ ప్రారంభానికి సిద్ధమైంది. అందుకోసం అన్ని ఏర్పాట్లు చేశారు దక్షిణ మధ్య రైల్వే అధికారులు. ఇవాళ ఉదయం 10:15 ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్గా చర్లపల్లి టెర్మినల్ను ప్రారంభించనున్నారు. అత్యాధునిక హంగులతో రూపుదిద్దుకున్న ఈ టెర్మినల్ అందుబాటులోకి వస్తే సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్స్ మీద ప్రయాణికుల భారం తగ్గనుంది. మొత్తం 413 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశారు. ఆపాలనలో ఢిల్లీ పరిపాలన అస్తవ్యస్తంగా మారిందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ట్రాఫిక్ సమస్యలతో ప్రజలు నిత్యం నరకం చూస్తున్నారన్నారు. ఇక ఢిల్లీలో నిర్వహించిన బీజేపీ పరివర్తన ర్యాలీలో పాల్గొన్నారు మోదీ. ఢిల్లీలో అభివృద్ధి పనులన్నీ కేంద్ర ప్రభుత్వమే చేస్తుందన్నారు. హైవేలు, ఫ్లైఓవర్లు, పేదలకు ఇళ్లను కేంద్రమే నిర్మిస్తుందన్నారు. 10 ఏళ్లుగా ఆప్ అవినీతిని భరిస్తున్న ఢిల్లీ ప్రజలు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీని ఓడించాలని పిలుపునిచ్చారు. ఇక ఉత్తరప్రదేశ్లోని సాహీబాబాద్లో నమో భారత్ ట్రైన్ ప్రారంభించారు ప్రధాని. సాహీబాబాద్ ఆర్ఎస్టీఎస్ స్టేషన్ నుంచి ఢిల్లీలోని న్యూ అశోక్ నగర్ ఆర్ఎస్టీఎస్ స్టేషన్ వరకు రైల్లో ప్రయాణించారు. ఈ సందర్భంగా స్కూల్ విద్యార్థులను కలిసి కాసేపు ముచ్చటించారు. విద్యార్థులు ఇచ్చిన పెయింటింగ్స్ చూసి మెచ్చుకున్నారు మోదీ.